ర్యాంక్ ఇచ్చారు, 26th ర్యాంక్ అనేటువంటిది. అవునండి, సీసీటీవీ సుప్రీంకోర్టు పెట్టమంది, వాళ్ళు ఎవరు చెప్పడానికి అని చెప్పి ఇక్కడ తీసేసి ఉంటారు, మనకు అర్థంగా ఉందని. అదే ఇప్పుడు తర్వాత మహిళలపై అంటే ఇప్పుడు ఇంకోటి, సుప్రీంకోర్టు కానీ ఇంకొకరు కానీ మీరు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అని చెప్పటమే తప్ప అవి చేయనప్పుడు మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు? రైట్, అన్ని వైలేషన్స్ అయినాయి, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, దానికి బాధ్యులైన వాళ్ళ మీద? ఏం లేదు కదా. ఇలా మీరు అంటూనే ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు, జవాబుదారీతనం లేదు. సుప్రీంకోర్టు గట్టిగా ఇమీడియట్లీ యూ సస్పెండ్ దిస్ చీఫ్ సెక్రటరీ అని చెప్పి అంటే అప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఊరికి ఇలాగ మొత్తుకుంటే ఏం ఉపయోగం అండి? కరెక్ట్. ఇక ఈ ఎస్సీలు, బలహీన వర్గాలపై దాడులు కూడా, దళితులపై హత్యలు, కస్టడీ హింస, పోలీసు వేధింపులు, సామాజిక బహిష్కరణ, భూ ఆక్రమణలు, ఇళ్ల కూల్చివేతలు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అదైతే బాగా వైలేట్ అవుతుంది అన్నది మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం సార్. ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనేటువంటిది అసలు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కి పెడితే ఇప్పుడు ఎంత హెరాస్మెంట్ ఉందంటే, ముందు తన ఎస్సీ అని ప్రూవ్ చేసుకోవడానికి వాడు తాతలు దిగొస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టగానే మీ తాతను పూడ్చావా, కాల్చావా అని క్వశ్చన్లు ఇవన్నీ ఎదుర్కొన్న ముందు వీడి ఇంటరాగేషన్ వీడు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయం సంగతి దేవుడేరు. తర్వాత వీడు కేసు పెట్టినందుకు చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే రకంగా పొలిటికల్ వెంజెన్స్, చిన్న చిన్న వాటికేమో అంటే పసిబిడ్డలో దారి అదృశ్యమైన దాని మీద ఆధారాలు ఉండవు, లేదు అన్నట్టయితే అసలు పూర్తిగా ఒక అత్యాచారానికి గురైందన్నా కూడా దాని మీద నివేదిక ఉండదు. కానీ కేవలం పొలిటికల్ వెంజెన్స్ తో మాత్రం పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి అర్ధరాత్రి పూట కూడా వాళ్ళని లేపి తీసుకొచ్చేంత హుషారుగా అయితే పనిచేస్తున్నారు. ఫ్లైట్ లో తీసుకొస్తారండి, ఫ్లైట్ లో తీసుకొస్తారు, ప్రైవేట్ కార్లలో కానీ ఇట్లా తీసుకొస్తారు. తాజాగా ఈయన మన జత్వాని కేసు మీద కూడా మీరు మాట్లాడారు కదా సార్? అవునండి. ఒక ఈయన పర్సనల్ గా కూడా ఒక వీడియో ఒకటి చేశారండి సార్, ఆ కేసు ఒకసారి చెప్పండి సార్. అంటే ఉన్నత స్థాయి పోలీస్ అధికారులను సైతం పాపం ఎంత మానసిక క్షోభ అంటే, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మీ పోటీ పోలీస్ అధికారుల మీద కొన్ని ఆరోపణలు చేయటం, దాని మీద ఏమో విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేయటం చేస్తే వాళ్ళ మనోభావాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లల యొక్క మనోభావాలు, తర్వాత సంవత్సరాల పాటు వాళ్ళ డ్యూటీలో లేకుండా చేస్తే ఇవాళ ఒక ఫైన్ మార్నింగ్ జత్వాని ఇదంతా ఏదో ఫాల్స్ అంటే అదంటే ఇదంటే అంటే, బట్ దిస్ విల్ బి ఏ ఇర్రికవరబుల్ డ్యామేజ్. సో హూ విల్ కాంపన్సేట్? ఎలా దానికి? నోబడీ కెన్ కాంపన్సేట్ అండి. ఇప్పుడు ఏంటంటే రాజ్యమే బ్లేటెంట్ వైలేషన్స్ కి తెగబడిపోతే ఇంకా రక్షణ ఎక్కడ ఉంది? కోర్టులు కూడా రక్షణ ఇప్పుడు అదొక తప్పుడు కేసు అని వీళ్ళే అంగీకరించారు. ఆమె ఒక తప్పుడు మనిషి, బ్లాక్ మెయిలరు అని వీళ్ళే అంగీకరించారు. అంటే పెట్టిన కేసు తప్పు. దీనిలో ఒక డీజీ ర్యాంక్ ఆఫీసర్ ని అరెస్ట్ కూడా చేశారు. ఓకే, కోర్టులు బెయిల్ ఇవ్వలేదు, ఇంకో ఇద్దరు సస్పెండ్ చేశారు. అంటే దీన్ని ఎలా చూడాలి అంటే, ఒక 2 ఏళ్ల పాటు వాళ్ళని నానా హింసలో పెట్టి, ఇంకా నయం ఎవరు సూసైడ్ చేసుకోలేదు, 2 ఏళ్ల పాటు నానా హింసలో పెట్టి 2 ఏళ్ల తర్వాత అయితే అబ్బాయి ఏం లేదండి ఉత్తునే అంటే ఇక దానికన్నా వెటకారం ఏముంటుందండి? దానికన్నా వైలేషన్ ఏముంటుంది? ఇట్స్ వైలేషన్ ఆఫ్ ఆల్ హ్యూమన్ రైట్స్ ఆల్సో. సో 2 ఏళ్ల తర్వాత లేదు మీరు కరెక్టే, మేము పొరపాటునే మేము యాక్షన్ తీసుకున్నాము, ఆమె తప్పుడు మనిషి అని అంటే వాట్ డస్ ఇట్ మీన్ అండి? ఎంతో కాదండి, సంవత్సరాల పాటు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కృషి చేసి, పోలీసులంటే సామాన్యులకు భయం ఉండకూడదు, ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కావాలని వాళ్ళు అనేక కార్యక్రమాలు నిర్వహించి, ఒక ఆంధ్రప్రదేశ్ పోలీస్ అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ అనే వాళ్ళు క్షణాల్లో న్యాయం చేస్తారనే ఒక విశ్వాసాన్ని కలిగించడానికి చాలామంది పోలీసు అధికారులు కృషి చేశారు. నాకు తెలుసు ఆ సంగతి స్వయంగా. అలాంటిది ఒక ఇమేజ్ మొత్తం తుడిచిపెట్టేసి ఇవాళ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలంటే భయపడిపోయేటువంటి పరిస్థితి సృష్టించారా అంటే, దీనికి ఏంటి నెక్స్ట్? వాట్ ఈస్ ద రెమెడీ? ఎలా దీన్ని ప్రక్షాళన చేయటం ఈ ఫోబియాని? ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. ఒక ముఖ్యమంత్రి నిన్న డీజీ స్థాయి అధికారిని ఈ రోజు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉన్న అధికారులు రేపు ఎంతమంది అరెస్ట్ అవుతారు? ఇది ఆగుతుందా?
ఎలా దీనికి మరి పరిష్కారం ఏంటంటారు? ఇప్పుడు ఇంత దారుణంగా కేంద్ర హోంశాఖే పనితీరు ఘోరాతి ఘోరంగా ఉందని చెప్తున్నా కూడా హెచ్చరిక చేసింది. కేంద్ర హోంశాఖ దాకా వెళ్ళక్కర్లేదండి, గుంటూరులో జరిగింది తీసుకోండి. అది అసలు మనం అసలు సభ్య సమాజంలో ఎవరు ఊహించలేరు. కరెక్ట్. ఒక మహిళ కేవలం 10,000 రూపాయలండి. కొన్ని వ్యక్తిగతమైన పగలు ఉండి ఏమన్నా చేశాడన్నా కూడా అది వేరే. డబ్బు కోసం కేవలం 10,000 రూపాయలు లంచం అడిగింది, ఇవ్వలేదని చెప్పి ఒక మహిళని నడి రోడ్డు మీద బట్ట బయలుగా గుడ్డలోడు తీసేసి నగ్నంగా నుంచోబెట్టి కొడితే కనీసం ఈ న్యూస్ పేపర్లు అనేవి దాన్ని ఒక వార్తగా కూడా చూడలేదు. దాని మీద ఒక డిస్కషన్ డిబేట్ లేదు. అదే నేను లీవ్ లేకుండా ఫారెన్ వెళ్ళానని చెప్పి సస్పెండ్ చేయటం కాకుండా దాని మీద పెద్ద డిస్కషన్లు, కింద పడి దొరిలేయడాలు, మూర్చొచ్చినట్టు కొట్టుకోవటాలు చేశారు. అంటే చూడండి ఎట్లా ఉంటుందో. ఈ కనీసం ఈ కేసులో అక్కడే ఐజీ ఉంటాడు, అక్కడే స్పీకర్ ఉంటాడు, ఒక్కడైనా సస్పెండ్ చేశారండి? అంతే. చర్య తీసుకోవటంలో విఫలమయ్యారు. ఇంకోటి సస్పెండ్ చేశారా? ఇప్పుడు ఒక కొత్త నిర్వచనం కూడా చెప్పారు. మీరు అక్కడ పోలీసు ఉన్నతాధికారిగా మీరున్నారు, న్యాయశాస్త్రంలో ఒక పీజీ చదివినటువంటి వ్యక్తిగా నేనున్నాను, కానీ జర్నలిజంలో కూడా సుదీర్ఘకాలం ఉన్నా నేను. మా ఇద్దరికి మరొక మిత్రుడు హైకోర్టు అడ్వకేట్ అశోక్ కూడా ఉన్నాడు. మనకు తెలియనటువంటి విషయం, గౌరవ మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఈ సంఘటనల్ని అకార్డింగ్ టు ద నామ్స్ అసలు మనం మీడియాలో చూపించకూడదట. చూపించడం నేరం అంట. సంఘటన చేస్తే పర్వాలేదు కానీ చూపిస్తే తప్పు వచ్చిందని చాలా దాన్ని ఇదిగా చేశారు వాళ్ళు. అంటే చేసింది టీడీపీ నాయకుడు కాబట్టి అది తప్పండి. అదే వైసీపీ నాయకుడు చేస్తుంటే ఆ మార్ఫింగ్ కూడా లేకుండా మొత్తం వీడియో రిలీజ్ చేసేవాళ్ళు, చూసేవాళ్ళు. అదే అప్పుడే తప్పు కాదు. అయితే అది అసలు అరే ఎంత ఎలాంటి సంఘటన జరిగితే అసలు రాష్ట్రంలో మనం చర్చించకుండా ఎట్టుంటాం. ఇది ప్రాథమిక హక్కులకి భంగం అని పెద్ద పెద్ద పచ్చ మీడియా. తర్వాత వాళ్ళ మీడియాలో అయితే గద్దల బొమ్మలు, ఈ బొమ్మలు, ఆ బొమ్మలు కూడా వేసి గతంలో చూసాం. గతంలో చేశారు కదా, ఆ గ్రాఫిక్స్ అంతా కూడా వేసేవాళ్ళు. ఇక వీళ్ళు డిబేట్ల పేరుతో కింద పడి దొరికేవాళ్ళు గంటలు. మనతో డిస్కషన్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ సామాజికవేత్త, హైకోర్టు అడ్వకేట్ అశోక్ గారు మీరు ఫాలో అయ్యారా డిస్కషన్? అదే ఏపీలో పోలీస్ వ్యవస్థ మీద కేంద్రం ర్యాంకింగ్ కూడా ఇచ్చింది. 26